Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then. Hey guys, hello, good morning from Hazrat Nizamuddin and have a lovely morning guys. చాలా బాగుంది, నేచర్ అయితే అద్భుతంగా ఉంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హజరత్ నిజాముద్దీన్లో అయితే ఉన్నాను. మీ అందరికి తెలిసిన ఎక్కడికి ట్రావెల్ చేస్తాను, మరెక్కడికో కాదు గాయస్, గ్వాలియర్కి అయితే వెళ్ళబోతున్నాను. సో గాయస్, ఈరోజు నా న్యూ జర్నీ అనమాట. సో తాజ్ ఎక్స్ప్రెస్ గాయస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండబోతుందో తెలీదు. సో నేను వచ్చి చైర్ కార్లో అయితే బుక్ చేసుకున్నా. నా వెనకాల చూస్తున్నారు, లవ్లీ ప్లాట్ఫామ్ లుక్స్ అయితే కనిపిస్తుంది యాక్చువల్గా. సో గాయస్, తర్వాత షెడ్యూల్ వచ్చి 7-6 చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో. ఇంకా బయలుదేరలేదన్నమాట న్యూఢిల్లీ నుంచి. 6:55 అనమాట న్యూఢిల్లీ నుంచి. సో అక్కడికి వచ్చి గ్వాలియర్కి అటు ఇటు 11:40 అయితే చేరుకుంటుంది. సో గాయస్, తర్వాత వచ్చి నేను బయట ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నా హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ బయట. కుదరలేదు గాయస్. అమ్మమ్మమ్మ ఏం జనాలు అది చెప్పండి, విపరీతంగా జనాలు ఉన్నారు. ఒక్కసారి సక్కునేలు ఒక్కసారి అలా వెళ్ళాలా ప్లాట్ఫామ్ లుక్స్ అండ్ అలా చూసేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి ఒక 6:40 అయితే అవుతుంది. చూడండి నా మొహంలో ఎలా వెలుగు కనిపిస్తుందో. అంతా సూర్యుడి మహిమ, అంత ఘోరంగా కొడుతుంది అనమాట. మార్నింగ్ 6:40కి ఎండలు షురు అయిపోయింది గైస్ అసలు. తర్వాత వచ్చి ఇక్కడి నుంచి దూరంగా చూస్తే అలా ఫాగ్ అయితే ఉందన్నమాట. ఇంకా ప్రభావం పోలా ఢిల్లీ పైన. బాగుంది. నేనైతే ఫస్ట్ టైం తాజ్ ఎక్స్ప్రెస్, తెలీదు ఎలా ఉంటుందో. సో లెట్స్ హ్యావ్ ఫన్ గైస్. గాయస్, నా మార్నింగ్ ఫస్ట్ ఛాయ్తో అయితే మొదలు పెడుతున్నా. మనోడు కంపెనీ అయితే ఇచ్చాడనమాట. యాక్చువల్గా స్టేషన్లో అమ్మే ఛాయ్ కంటే ఇలాంటి ఛాయే బెటర్ గాయస్. ఎందుకంటే నేను నైట్ ఒక వీడియో చూపించాడు, నా ఫ్రెండ్ అనుకుంటా వీడియో చూపించాడు. కానీ అది వచ్చి కల్తీ చేస్తున్నారు గాయస్. పాలపొడి కలుపుతున్నాడు, ఏం కలుపుతున్నాడో తెలియదు. కానీ ఇదైతే మిషన్, సో తప్పు చేయదని నా నమ్మకం. చాలా బాగుంది. ఈ షాప్ దగ్గరే మనం తీసుకునింది. నాకైతే 10 రూపీస్ అయితే పడింది. ఏదేదో చెప్తున్నాడు, ఏం అర్థం అట్లా. మన ట్రైన్ చెప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. చాలా అబ్బా, అది బాగుంది. అదే WDM లోకోమోటివ్. చాలా రోజుల తర్వాత డీజిల్ లోకో ఆన్ హజరత్ నిజాముద్దీన్ అయితే చూస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చి 6:05 అయితే అవుతుందన్నమాట. అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. వీళ్ళు ఇంకా హజరత్ నిజాముద్దీన్ వాళ్ళు చూడండి, బోర్డు కూడా ఇంకా క్లియరెన్స్ అయితే వేయలేదు చూడండి. మా తిరుపతి మేలబ్బా అసలు నిజంగా. ఎప్పుడో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ముందే వస్తుంది. ఇంకా బోర్డు కూడా వేయలేదు హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ వాళ్ళు అయితే. ద బెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్తారు కానీ ఇంకా వేయలేదు. వ్యాగ్ 9 లోకోమోటివ్ గైస్. వావ్, నాకైతే ప్లెజెంట్గా ఉంది గైస్. అసలు నిజంగా హడావడి అలాంటి ఏం కనిపించట్లే, కానీ చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా. బయట అయితే గిజ 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 ఇరిటేషనే వేరే వస్తుంది. బాగా ఇక్కడైతే బాగుంది ఆ ట్రైన్ సౌండ్లతో. గాయస్, ఇంత మాట్లాడాను, ఒక విషయం మర్చిపోయాను అబ్బా, సారీ. మన ట్రైన్ నెంబర్ వచ్చి 12280 తాజ్ ఎక్స్ప్రెస్ గాయస్. న్యూఢిల్లీ టు వీరంగన లక్ష్మీబాయి జంక్షన్ అయితే ట్రావెల్ చేస్తున్నది. మనం జస్ట్ ఒక 305 కిలోమీటర్స్ కవర్ చేస్తే చాలది నాకు. ఆ ఎక్స్పీరియన్స్ చాలా అబ్బా నాకు. ఫస్ట్ నేను తర్వాత వచ్చి నా సీట్ నెంబర్ వచ్చి C3 అండ్ బర్త్ వచ్చి 44 విండో సైడ్ గాయస్. ఎంజాయ్ చేద్దాం, బాగుండబోతుంది ఏమో అని ఎక్స్పెక్టేషన్. చూద్దాం. మంచి ఫ్రెష్ కంట్రోల్స్ అయితే వేసి పెట్టాడు, బాగుంది మెయింటెనెన్స్. కానీ నా బాధ ఏం తెలుసా, ఇంకా కోచ్ పొజిషన్ రాలా, అదొక్కటే బాధ ఫస్ట్ ఆఫ్ ఆల్.
యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడికి 7:06కి వచ్చి 7:08కి అయితే డిపార్ట్ అయితే అయిపోవాలి. ఇక్కడ జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఇంటర్మీడియట్ స్టాప్ మన తాజ్ ఎక్స్ప్రెస్కి. అక్కడ 6:56కి అలా బయలుదేరాలి. అక్కడి నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్స్. ఏందబ్బా ఈరోజు 6:58 అయితే అవుతుంది, ఇంకా బయలుదేరలేదని చూపిస్తుంది. అమ్మా లేట్ అవుతుందో లేట్ అవ్వదో తెలీదు. లెట్స్ వెయిట్ గైస్, చూద్దాం ఎలా ఉంటుందో. సో చూడండి ఎంత బాగుంటుంది ఈ మార్నింగ్ టైమ్స్ ట్రావెల్ చేయడం. ఆ ఫీలింగ్ ఇండియన్ రైల్వేస్లోనే డిఫరెంట్ ఫీలింగ్ గైస్. ఖచ్చితంగా ట్రావెల్ చేయాలబ్బా అందరూ మార్నింగ్ పూట ఆ సన్ రైజ్ చూస్తూ అలా 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 తేలిపోవాలి. ఇదేందబ్బా ఇది ఎక్కడ చూడలేదే నేను. బాగుంది, డిఫరెంట్ డబ్బాలతో బాగుంది. అసలు దీంట్లో ట్రావెల్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు చూసినట్టునే. ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిఫైడ్ అయితే నడుస్తుంది అది. తర్వాత చూడండి ఇండియన్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంది. మన తిరుపతిలో ఇచ్చినట్టు సికింద్రాబాద్ కానీ ముంబైలోకి కానీ అలా లేకుండా డిఫరెంట్ స్ట్రక్చర్తో నడుస్తుంది అయితే. నైస్ గైస్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హజ్రత్ నిజాముద్దీన్లో నేను నెంబర్ 1 డ్రాబ్యాక్ అయితే ఫైన్ చేశాను. టైం వచ్చి 7:04 అవుతుంది. 7:06 వచ్చి తాజ్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. మన స్టేషన్ మాస్టర్ కానీ ఇంకా లేకపోతే ఎవరైనా మెయింటైన్ చేసేవాళ్ళు జస్ట్ 2 మినిట్స్ ముందు కూడా ఇంకా కోచ్ పొజిషన్ అయితే ఇవ్వలేదు గైస్. ఇదైతే చూడాలి, ఎందుకంటే చూడండి ఎంతమంది ఇబ్బంది పడతారు కదా. 2 మినిట్స్ మళ్ళీ ఇంటర్మీడియట్ స్టాప్ అయితే 2 మినిట్స్ జస్ట్. చూడండి ఇంతమంది ఉన్నారు. సో దాంట్లో ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు గైస్. వాళ్ళు ఒకవేళ కోచ్ పొజిషన్ లాస్ట్కి ఇస్తే లాస్ట్ వరకు వెళ్ళాలి పాపం, ట్రైన్ మిస్ అయిపోతే. సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. నేను జస్ట్ ఇది వచ్చి జస్ట్ చెప్పాను అంతే. చూడండి జెన్ ప్యాక్డ్ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు. సో మనకి ఇంకా కోచ్ పొజిషన్ గైస్. టైం వచ్చి 7:06 అవుతుంది. సో ఎగ్జైటెడ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నా. మన తాజ్ ఎక్స్ప్రెస్ అయితే వెనకాలే వస్తుంది గైస్. ఆన్ టైం అయితే వచ్చింది, కానీ ఆ కోచ్ అయితే ఎత్తుకోవాలబ్బా. కోచ్ పొజిషన్ వేయలేదు ఈరోజు, లేకపోతే ట్రైన్ వచ్చిన తర్వాత వేస్తాడో ఏందో తెలీదు. సో మన తాజ్ ఎక్స్ప్రెస్ అయితే ఆన్ టైం గైస్. తర్వాత వచ్చి జస్ట్ 2 మినిట్స్ అయితే స్టాప్ చేశారనమాట. అందరు ఎక్కేశారు, అయిపోయింది గైస్. ఎక్సలెంట్ ఉంది. జస్ట్ శతాబ్ది ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంది గైస్. చూడండి మనం మాట్లాడేటప్పుడు సిగ్నల్ కూడా ఇచ్చేశారు, నేను కూడా ఎక్కేసాను. అయిపోయి సో జర్నీ అయితే షురూ చేసేద్దాం. ఓకే గైస్. ఎవరో తిక్క పని చేసినట్టున్నాడు అబ్బా. ట్రైన్ స్టార్ట్ అయింది, చైన్ అయితే లాగాడు ఎవడో. హారన్ సింగిల్ లాంగ్ హారన్ కొట్టి 3 సార్లు షార్ట్ హారన్ కొట్టాడు అనమాట. చైన్ లాగాడు. మన ఆర్పిఎఫ్లో అయితే పరిగెడుతున్నాడు చూడండి. అమ్మా ఇలాంటి ఎట్టి పనులే చేసేవాళ్ళు ఇదంతా. ట్రైన్ మంచిగా షూర్ అయింది, మంచి స్పీడ్తో పికప్ అయింది. ఎవడో లాగాడు, అక్కడికక్కడ ఆగిపోయింది. ఇలాంటి ఎడ్డోళ్ళు ఉన్నంత వరకు అంతే, అనవసరంగా లాగాడు గైస్. ఏం అసలు కారణం కూడా లేదు. ఎట్ లాస్ట్
ఒక 5 minutes తర్వాత అయితే మంచి సిగ్నల్ అయితే ఇచ్చాడు మనోడైతే. మన తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే వచ్చింది. నా బెస్ట్ మెమరీస్ అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఉంది. తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, చూడండి తమిళనాడు ఎక్స్ప్రెస్ మన ఛానల్కి పక్క చూసేది. సో తర్వాత వచ్చి ద బెస్ట్ ట్రైన్ జర్నీ తమిళనాడులో అయితే జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది. ఆ పైన సన్ రైజ్ చూడండి, అద్భుతంగా ఉదయిస్తున్నాడు మన సూర్యుడు అయితే. నిజంగా చూడండి, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఈ మార్నింగ్ 7 o'clock టు 8 రేంజ్లో, 6 to 8 రేంజ్లో సూపర్ ఉంటుంది అనమాట. వావ్. ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి అమ్యూనిటీస్ ఇచ్చారో, సో లోపల ఎలా ఉందో చూసేద్దాం జస్ట్. But you know I never will. No, so I choke you down just like a pill. వావ్ గైస్, చాలా డీసెంట్ అండ్ చాలా ప్రెస్టీజియస్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి. ఇంటీరియర్ అయితే ద బెస్ట్ ఇంటీరియర్ అని చెప్పచ్చు. నాకైతే శతాబ్ది గతిమాన్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేశాను నేను. సో అప్పుడు వింటర్లో ట్రావెల్ చేశానేమో, పైగా ఏసీ అయితే రాలేదు. సో దిస్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. ప్లస్ తాజ్ ఎక్స్ప్రెస్ వాస్ రియలీ గుడ్ అని చెప్పచ్చు. ఏసీ మస్తుందబ్బా. సో చల్లగా అలా 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 నడుస్తుంది, సాగుతుంది జీవితం, ఇంకేం చేయడం. చూడండి, లాస్ట్ మన సీట్కి వచ్చి కూర్చునేసానబ్బా. ఒక్కసారి ట్రాక్స్ చేసే బెస్ట్ మ్యూజిక్ ఇన్ ద వరల్డ్ మీ చెవులతో ఆనందంగా వినండి. ఒక్కసారి చేసి గాయస్, మనం హర్యానాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం గాయస్. హే గాయస్, ప్రజెంట్ అయితే నేను హర్యానా స్టేట్లో అయితే ఎంటర్ అయిపోయాను గాయస్. అడుగు కూడా పెట్టేశాను మీ ఆదిత్య. తర్వాత వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఫరీదాబాద్లో అయితే ఉన్నాం కదా. ఒక 7:26కి రావాల్సిన ట్రైన్ 7:36కి అయితే వచ్చింది. దాదాపుగా 10 minutes డిలే అయితే నడుస్తుంది. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. తర్వాత వచ్చి ఎట్ లాస్ట్ మీ ఆదిత్య హర్యానాకు కూడా ఎంటర్ అయిపోయాడు. సో ట్రైన్లో ఉంటే ఆ ఫీలింగే వేరు గైస్. మొత్తం స్టేట్స్ కవర్ చేయొచ్చు. సో దట్ వాజ్ ద బెస్ట్ ఫీలింగ్ మూమెంట్ అనమాట. ఇప్పుడు అర్థమైందా మీ ఆదిత్యకి ఎందుకు ఇష్టము రైల్ ట్రావెలింగ్ అంటే? సో అర్థం చేసుకోవాలి మరి. సో లాస్ట్ టైం అక్కడ ఉన్నప్పుడు మనం చూపించలేదు కదా కోచ్ పొజిషన్. ఒక్కసారి కోచ్ మొత్తం ఎక్స్టీరియర్ లుక్స్ చూసేద్దాం. సో గైస్, ఎగ్జాక్ట్గా 2 minutesలో అయితే డిపార్ట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మథుర అయితే రావాలి గైస్.
యాక్చువల్గా మనకి ఫరీదాబాద్ నుంచి మథురాకి 112 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్. తర్వాత వచ్చి 8:48 వచ్చి షెడ్యూల్. ప్రజెంట్ మీ ఆదిత్య ఎక్కడున్నారు తెలుసా? ఈ ప్లేస్లో ప్యాంట్రీ కార్ ఉండాలి. సో ఆ ప్లేస్లో మేము ఉన్నాం. సో close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. 130 తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది గైస్. ఆసమ్, అంత బాగా మెయింటైన్ చేస్తుంది. మంచి బ్యాక్ 7 పవర్ఫుల్ ఇచ్చాడు అనమాట. సేమ్ మన గతిమానం ఎక్స్పెక్ట్ చేయలేము కానీ స్పీడ్ శతాబ్ది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇంటీరియర్ గైస్, కానీ శతాబ్ది కంటే ఏసీ సూపర్ ఉంది. లోపల గతికి రాకుండా తెలుసా, అంత బాగుంది. ప్రజెంట్ అయితే మనం స్లీపర్ క్లాస్లో అయితే ఉన్నాము తాజ్ ఎక్స్ప్రెస్లో. ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకోండి. స్లీపర్ క్లాస్ అయితే సేమ్ మన సూపర్ లగ్జరీ బస్సెస్ లాగే ఉన్నాయి, ఏపీఎన్టీఎస్. సో తర్వాత వచ్చి గైస్ ఎలా చెప్పాలంటే మరీ అంత గజిబిజి లాగా లేదు, కానీ జనరల్ లాగా అయితే డీసెంట్గా ఉంది. దాంట్లో కూడా ట్రావెల్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీట్ దగ్గర అమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే ద బెస్ట్ కుషన్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్ మన ఇండియన్ రైల్వేస్ అయితే. సో తర్వాత వచ్చి ఒక్కసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సరేనా? అర్థమైందా? సో ఫుడ్ ట్రస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు గైస్. తర్వాత వచ్చి ఇక్కడ మంచి టేబుల్, అటు ఇద్దరు ఇటు ఇద్దరు కూర్చోడానికి అయితే ఉంది. సో ఆపోజిట్లో అయితే 3 ఈ ఫేసింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఛార్జింగ్ సాకెట్స్, తర్వాత వచ్చి ఫైబర్తో అయితే ఇచ్చారు. ఇది పని చేస్తుందా? పని చేస్తుంది అబ్బా, పని చేస్తుంది. ఓకే, ఇట్స్ వర్కింగ్. గైస్ నా చేతిలో చెన్నై అయితే ఉంది గైస్. యాక్చువల్గా నార్త్ పక్క వస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ప్రతి ట్రైన్లో వచ్చినప్పుడంతా తీసుకుంటా, ఎందుకంటే దిస్ వాజ్ అ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నార్త్లో అయితే. నాకైతే 20 రూపీస్ అయితే పడింది అనమాట. మంచి ప్రోటీన్స్ గైస్, ఇది బాగుంటుంది మీకోసం. అండ్ బాగుంది, అలా వెళ్తూ అలా నేచర్ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఆ ఫీలింగ్ వేరేగా. యాక్చువల్గా బై డిఫాల్ట్ భూతేశ్వర్లో అయితే ఉన్నాం. మథురాకి 4 కిలోమీటర్స్ యువతలు ఉన్నాం అనమాట. ఎండ వాయిచ్చేస్తుంది, అటు ఇటు అలా వాయిస్తుంది అనమాట. సో భూతేశ్వర్లో అయితే ఉన్నాం. ఏ చిన్న స్టేషనా, మన ట్రైన్ కూడా సరిపోలేదు అనమాట. సో తర్వాత వచ్చి ఎందుకు ఆపాడో తెలియదు, ఇంకా క్లియరెన్స్ రాలేదు. చూడండి సిగ్నల్ రెడ్లోనే ఉంది. సో మథుర రావాలి గైస్. యూపీ స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయాం మనం. యాక్చువల్గా సిగ్నల్ అయితే వేయలేదు గైస్. ఇంకా ఒక 2 to 3 మినిట్స్గా అయితే ఇక్కడి నుంచి కదలలేదు బండి అయితే. తర్వాత వచ్చి ఇప్పటివరకు జర్నీ అయితే ఆసమ్ గైస్, బాగా జరిగింది జర్నీ అయితే. నిజంగా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకు తాజ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే అర్థమైంది నాకు ఎందుకు ఆపాడు. సో మనకి మథురాలో ప్లేస్ అయితే లేదనమాట, ఖాళీ లేదు ట్రైన్ పెట్టడానికి. సో ఆ ఎక్స్ప్రెస్ తీసేసి
మన తాజ్ ఎక్స్ప్రెస్ని పెట్టబోతున్నాడు ఇప్పుడు. అయిపోయింది గైస్, ఇంకా జస్ట్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. క్లియరెన్స్ అయితే ఇచ్చేసాడు. హే గాయ్స్, ప్రజెంట్ అయితే మనం మథురలో అయితే ఉన్నాము. శ్రీకృష్ణుడి జన్మస్థలం గాయ్స్. ఎట్టి పరిస్థితి లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలి గాయ్స్ నేను బృందావన్ మథుర. గాయ్స్ 8:48కి రావాల్సిన ట్రైన్ 8:55కి అయితే వచ్చింది. దాదాపుగా 2 ట్రైన్స్ అయితే క్రాసింగ్ అయితే జరిగింది, ప్లస్ అవుటర్లో ఆపాడు 2 minutes. తర్వాత ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 2 minutes ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది గాయ్స్. మస్తు ఉంది గాయ్స్ ఫీలింగ్ అయితే, చాలా బాగా నచ్చింది నాకు. సిగ్నల్ అయితే ఇచ్చేసారు గైస్ ఆన్ టైం. స్పీడ్ అయితే అదిరిపోయింది అబ్బా, మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు స్పీడ్ అయితే. ఇక్కడ చూడండి ఫ్లాట్లోనే 30-20. గాయస్ అయ్యగారికి ఆకలేస్తుంది అనమాట, పోయి మంచిగా భుజిద్దాం ఓకేనా. స్పెషల్ ఏం తెచ్చానో చూపిస్తాం. సో ఇంటి నుంచి మంచిగా వావ్ దిబ్బ రొట్టె అయితే తీసుకొని వచ్చానబ్బా. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. సో దానికి తగ్గట్టు మంచిగా నెయ్యేసి పొడి, వావ్. దిబ్బ రొట్టిని అలా పొడిలో ముంచుకొని తింటూ ఉంటే ఆహా, ఆ టేస్టే డిఫరెంట్ అబ్బా. అలా పక్కన చూడండి ట్రాక్స్ చూస్తూ అలా తింటూ ఉంటే ఆ డిఫరెంట్ టేస్టే, ఆ ఫీలింగే వేరు కదా. ఇటు పక్క కూర్చున్నది చూపించాను కదా, ఒకసారి ఈ సీట్లో ఏమేమి ఫెసిలిటీస్ అండ్ ఏమేమి అమ్యూనిటీస్ ఇచ్చారు ఒక్కసారి చూసేద్దాం. మంచి కంఫర్టబుల్ ఫుడ్ రెస్ట్ అయితే ఉంది. సో తర్వాత వచ్చి పేపర్ హోల్డర్స్ అండ్ బాటిల్ హోల్డర్, తర్వాత ఇలా అయితే ఇచ్చారు అబ్బాయి ఏదో చిన్నగా. సేమ్ శతాబ్దిలో ఎలా ఉందో సేమ్ దింపేశాడు మనోడు. తర్వాత ఇప్పుడు రాజ్కి మండి రావాలి. వావ్ చూడండి వెళ్ళిపోయింది, బాగుంది బయట. అక్కడ చూడండి ఎంత బాగా ఆనందంగా ఆడుకుంటుందో ఆ కుక్క. వావ్, మరీ ఎక్కువ ట్రైన్ ట్రాఫిక్ అయితే కనిపించట్లా నాకైతే. సో స్టేషన్లో క్లియరెన్స్ అయితే రాలేదన్నమాట. సో మనకి అవుటర్లో అయితే బాగా ఆపేస్తున్నాడు మనోడు చూడండి. గాయస్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు రాజాకి మండీలో అయితే ఉన్నామన్నమాట. సో ఈ స్టేషన్ మనకి ప్లాట్ఫామ్ చాలా చిన్నదన్నమాట. చూడండి వీల్స్ కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. సో బాగుంది గైస్, కరువు టైప్ వెళ్ళింది. ఎగ్జాక్ట్గా 2 minutesలో అయితే తీసేశాడు గైస్.
ఎగ్జాక్ట్ టైంకి అయితే సిగ్నల్ అయితే ఇచ్చేసారు గైస్. నెక్స్ట్ 4 కిలోమీటర్స్ అయితే ఉంది ఆగ్రాకి అయితే. గాయస్ ప్రజెంట్ అయితే ఆగ్రా కెంట్లో అయితే ఉన్నాను గాయస్. యూపీకి అయితే వచ్చాను మళ్ళీ. సో తర్వాత వచ్చి 9:38కి రావాల్సిన ట్రైన్ 9:48కి అయితే వచ్చింది. దాదాపుగా 13 కిలోమీటర్స్ డిలే అయితే రన్ అవుతుంది గాయస్. తర్వాత వచ్చి ఇప్పటి వరకు నేనైతే 187 కిలోమీటర్స్ అయితే కవర్ చేశాను. ఎలా గడిచిందో కూడా తెలియలేదు నాకైతే గాయస్. తర్వాత వచ్చి మీకు ఒకటి చూపించడం మర్చిపోయా. నా వెనకాల ట్రాక్ మెయింటెనెన్స్ స్టాఫ్ కోసం ఒక రేక్ అయితే పెట్టాడు ఐసీఎఫ్ది. బాగుంది, కలర్ బాగుంది, నాకు బాగా నచ్చింది. సో మంచిగా చేశాడు, ట్రాక్ బాగుంది. వావ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 మినిట్స్ ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. నెక్స్ట్ డోల్పూర్ రావాలి గైస్, 52 కిలోమీటర్స్ అయితే ఉంది. నేనైతే మర్చిపోయాను చెప్పడానికి, షెన్-ఈ పంజాబ్ అండ్ ఈ 2 రేట్ షేరింగ్ అయితే జరుగుతుంది. న్యూఢిల్లీ ఝాన్సీ అండ్ అమృత్సర్ న్యూఢిల్లీ ఒకే ట్రైన్ వెళ్తుందన్నమాట రేట్ షేరింగ్తో. బాగుంది గైస్ ట్రైన్ అయితే, మంచి. నేనైతే రేటింగ్ వచ్చి 4.8 ఇస్తాను 5కి. నైస్ మెయింటెనెన్స్ గైస్. మన ద బెస్ట్ ట్రైన్, ఎక్సలెంట్ ఉంది. తర్వాత వచ్చి మనం మాట్లాడుకునే లోపల అనౌన్స్మెంట్ అయితే వినిపించింది. గతిమాన్ ఎక్స్ప్రెస్ వస్తుందంటే గైస్ న్యూఢిల్లీ టు మన ఝాన్సీ వరకు. తప్పకుండా నేను ఆ వీడియో అయితే చూసేయండి. నేనైతే ట్రావెల్ చేశాను, ద బెస్ట్ ఎక్స్ప్రెస్. ఓకేనా గాయస్? యాక్చువల్గా తాజ్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే పరిచయం అయ్యారు గాయస్. ఇక్కడ కూడా వదలలేదన్నమాట నన్ను. యాక్చువల్గా మనం అందరం కలిసి మంగళదీప్లో ట్రావెల్ చేశాను, గుర్తుందా అని అడిగారు రోజు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఎవరైనా ఎదురవుతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి పరిచయం చేస్తాను. ఏ గాయస్, యాక్చువల్గా మన మీరా సింగ్ అనమాట. హలో భయ్యా, నమస్కారం. कैसे है भैया? कहाँ से कहाँ तक जा रहा है? सर हम सूरत से रहना जा रहे हैं. नाइस मीटिंग यू भैया. कैसे लगा वीडियोस? बस बढ़िया लगता है. थैंक यू भैया. बाय बाय. नाइस मीटिंग यू. యాక్చువల్గా 5 మినిట్స్ ఇంటర్మీడియట్ స్టాప్ అంటే మనోడు 15 మినిట్స్ చేసాడు ఇక్కడ. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడే తీసాడు గైస్. బాడీ ఫెడ్ ఆఫ్ గైస్, అయిపోయింది. 15 మినిట్స్ ఆగ్రాలో హ్యాపీగా స్పెండ్ చేశాను. చూడండి చేసింది. తర్వాత హాఫ్ అన్ అవర్ డిలేగా రన్ అవుతుంది. సో అదైనా కవర్ చేస్తుందా లేదా చూడాలి, ఎందుకంటే ఆగ్రాలో 15 మినిట్స్ పెట్టేశాడు. సో నెక్స్ట్ డోల్పూర్ రావాలి గైస్. ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది. సో గాయస్, నా మొహం పైన చూడండి ఎలా గట్టి కొడుతున్నాడు మన సూర్యుడు అయితే. చూడండి తర్వాత వచ్చి మన 1 కిలోమీటర్ యూత్ని ఆపేశాడనమాట. నాకైతే ఈ వాటర్ చూసిన తర్వాత ఎంత బాగా అనిపించింది తెలుసా.
ప్యూర్ వాటర్ గైస్, చాలా బాగుంది ఇక్కడ. సో 1 కిలోమీటర్ టు రీచ్ ధోల్పూర్ గైస్. ఆన్ టైం అయితే చెప్పలేను కానీ ఒక 10 మినిట్స్ డిలేగా రన్ అవుతుంది, ఒక 8 మినిట్స్ అలా. ఇప్పుడు ఆపాడు కాబట్టి మళ్ళీ 2 మినిట్స్ ఎక్స్ట్రా అయిపోతుంది, 10 మినిట్స్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ గైస్ 28 కిలోమీటర్స్ అంటే దాదాపుగా ఒక 28 కిలోమీటర్స్ సీదా గైస్ 130తో అయితే కొట్టుకుంటూ వచ్చేసాడు మనోడైతే. ఇంకా ఒక 28 మినిట్స్ డిలే అయిపోయింది. సో సిగ్నల్ ఇచ్చేసారు ధోల్పూర్కి. లెట్స్ హ్యావ్ ఫన్ గైస్. గైస్ ప్రజెంట్ అయితే ధోల్పూర్లో అయితే ఉన్నాం గైస్. ధోల్పూర్ జంక్షన్ 10:42కి రావాల్సిన ట్రైన్ 10:52కి అయితే వచ్చింది, డిలేడ్ బై 9 మినిట్స్. మరి అంతగా జనాలు ఏం కనిపించట్లా, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది, ఇప్పుడే నీడగా ఉంది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ చూడండి గైస్, ఎంత ఘోరంగా ఉన్నారు చూడండి. వస్తాం మొహం కూడా తెరవలేకపోతున్నా, మొహం పైన డైరెక్ట్గా కొడుతుంది. సో గైస్ నెక్స్ట్ మొరేనా అయితే రావాలి. ఏ గాయస్ మన ధోల్పూర్లో కూడా మన ఫ్యామిలీ మెంబర్ అయితే పరిచయం అయ్యారు. सर जी नमस्कार। नमस्कार नमस्कार जी। कैसे हैं सर आप? बढ़िया बढ़िया। कहाँ तक जा रहे हैं आप? मैं जा रहा हूँ झांसी। सर मैं ग्वालियर तक जा रहा है दिल्ली से। आप सर? मैं जा रहा हूँ दिल्ली से झांसी जा रहा हूँ। सर कैसे लगा सर हमारा? अच्छा। मुझे सबसे अच्छे तो ये लगे मिस्टर आदित्य, है ना। आदित्य इज फैंटास्टिक बॉय, है ना। ही इज डूइंग वेरी गुड जॉब, है ना। तो मेक अ गुड कम फॉर हिम। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లవ్ యూ సార్. బాయ్ బాయ్. చెప్పడం అయితే మర్చిపోయాను గైస్, యాక్చువల్గా జస్ట్ 2 మినిట్స్ అయితే ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. ఇప్పుడు 5 మినిట్స్ అయితే అయ్యింది. మన గూడ్స్ ఉంది కదా, ఆ గూడ్స్ అయితే వెళ్ళింది, తలకాయ నొప్పి గూడ్స్. ఓకేనా. ఇంకా మనోడు సిగ్నల్ ఇలా ఇచ్చేసాడు, గంట కొట్టినాడు. అబ్బా మీరు కూడా ఆయన కొట్టినట్టు నాకు కూడా వీడియోస్ కొట్టాలి. రెడ్ నుంచి సబ్బుని గ్రీన్కి మారిపోయింది. బయలుదేరిపోదాం మొరీనాకి. ఏ గాయ్స్ ఇన్స్పెక్షన్ కార్ అయితే చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటుందన్నమాట. నాకు ఇక్కడ నుంచి ఉంటే డోర్ దగ్గర నిజంగా అబ్బా రోతలో ఎందుకని అనిపిస్తుంది అనమాట. మొత్తం ఎండ, ఆ వేడి అలా తగులుతుంది. మళ్ళీ ఆ వింటర్ వస్తే మళ్ళీ ఆ కష్టాలు ఎందుకు రా స్వామి. అది వస్తే చెవుల నుంచి కాళ్ళు వరకు మొత్తం జిల్లుట్ అయిపోతుంది. సో అప్పుడు పడాల్సిన బాధ అప్పుడు, ఇప్పుడు పడాల్సిన బాధ ఇప్పుడు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మన ఇండియా ట్రైన్లో ట్రావెల్ చేయడమే ఒక కిక్కప్ప. చూడండి ఆటోమేటిక్ డోర్ క్లోజ్ చేస్తుంది స్పీడ్కి. ఏం చెప్పమంటారు చూడండి. మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్కి చాలా తక్కువ ఉంది మొత్తం డ్రై ల్యాండ్స్, అగ్రికల్చర్ గ్రో చేయడం అనుకుంటారు మొత్తం బాగా తక్కువ ఉంది. కానీ డాబ్రాలో అనమాట రైస్ ఫేమస్ అని చెప్తూ ఉంటారు, తెలియదు నాకు కూడా.
గాయ్స్ ప్రజెంట్ మనం మొరేనాలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మన గ్వాలియర్కి కరెక్ట్గా 48 కిలోమీటర్స్ అయితే ఉంది గాయ్స్. 11:18కి రావాల్సిన ట్రైన్ 11:25కి అయితే వచ్చింది గాయ్స్. మాడిపోతున్నాను గాయ్స్. నేను కింద దిగితే మాత్రం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇక్కడంతా ఎండలు మస్తున్నాయి, ఘోరం ఉంది ఎండలు అయితే. సో 7 మినిట్స్ డిలేగా రన్ అవుతుంది. తర్వాత వచ్చి ఇక్కడ చూసుకున్నట్లయితే జస్ట్ 2 మినిట్స్ అయితే ఇంటర్మీడియట్ స్టాప్ అయితే ఉంది. వావ్ గాయ్స్, మస్తు ఎంజాయ్ చేస్తాను అయితే జర్నీ. గాయ్స్ మన ఎల్హెచ్బి రేక్ వచ్చి 160 కిలోమీటర్స్ అయితే వెళ్తుంది. వావ్, నాకైతే 135 అయితే కనిపించింది గాయ్స్. హైయెస్ట్ తాజ్ ఎక్స్ప్రెస్ 135, 132 అలా కొట్టిందనమాట. మొరీనాలో ఆపాడబ్బా, మొరీనాలో ఆపేశాడు ఈ రోతలోది. 2 మినిట్స్ ఇంటర్మీడియట్ స్టాప్ అయితే. ఇంకా మొరీనాలోనే ఉన్నాను గాయ్స్. సిగ్నల్ ఇవ్వలేదు ఇంకా. అమ్మయ్యా. సో గైస్ జస్ట్ బిర్లా నగర్ అయితే క్రాస్ అయిందనమాట. మనకి ఝాన్సీ రూట్లో గ్వాలియర్కి వచ్చేటప్పుడు సితోలి ఎలా ఆ విధంగా బిర్లా నగర్ అనమాట, ఢిల్లీ నుంచి గ్వాలియర్ రూట్లో. సో ఇంకా 1 కిలోమీటర్ గైస్. మారిపోతున్నా చూడండి. ఎంత ఘోరం ఉండబ్బా ఎండలు నార్త్లో. సౌత్తో కంపేర్ చేస్తే నార్త్లో చాలా ఘోరం ఉంది ఎండలు అయితే. సో వింటర్ అయితే బాగుంటుంది, మజా వస్తుంది. మంచి తబలా బీట్ అయితే వినిపిస్తాం మీకు. మంచిగా విని ఎంజాయ్ చేయండి. గాయ్స్ సేఫ్గా గ్వాలియర్కి అయితే రీచ్ అయిపోయాను మన తాజ్లో అయితే. గాయ్స్ తర్వాత వచ్చి 11:50 వచ్చి షెడ్యూల్, ఇప్పుడు 12:15 అయితే అవుతుంది. 25 మినిట్స్ డిలేగా అయితే వచ్చింది. గాయ్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ ఎవర్ ఇన్ తాజ్ ఎక్స్ప్రెస్. వావ్ అయ్యా, ప్లాట్ఫామ్ 1లో అయితే వచ్చిందబ్బా. లేకపోతే అంత దూరం నడవాలి, మనకు అసలే తెలుసు కదా, ఓపిక ఉండదు. కానీ బాగా జరిగింది ఎక్స్పీరియన్స్. తెలుసు కదా ఏం చేయాలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట మాత్రం మర్చిపోవద్దండి, సరేనా? గంట మాత్రం బలంగా కొట్టండి. తర్వాత వచ్చి సబ్స్క్రైబర్స్ పెంచండి, సరేనా? వ్యూస్ బాగా వస్తున్నాయి. 25 మినిట్స్ డిలేగా వచ్చింది, అయినా కూడా పర్వాలేదు. ద బెస్ట్ జర్నీ చేశాను నేనైతే. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.